హాయ్ దిస్ ఇస్ రాజ్ తరుణ్. హాయ్ దిస్ ఈస్ సూర్య ప్రతాప్, పల్నాటి సూర్య ప్రతాప్. మా సినిమా డైరెక్టర్ అయినా అన్ఫార్చునేట్లీ మైక్ ఉన్నప్పుడు వాడుకో, మా మైకులు లాక్కోకూడదు. हाय दिस इज एवा पटेल. बोलना बोल दिया मैंने. కాదు సార్. शी इज हेबा पटेल, कुमारी हाय दिस इज एवा पटेल. 32F. 32. हाय दिस इज एवा पटेल. ఎనీవే బేసిక్గా సెట్లో కూడా అలాగే ఎన్నిసార్లు ఎన్ని టేకులు చేయించిందో మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కుమారి 29Fలో గురించి షూటింగ్ అంతా జరిగిందండి. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరు అసలు ఏమనుకుంటున్నారు ఏంటో నాకు అసలు ఏం తెలియదు. సో త్రూ గీతాంధ్ర ఐ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ గైస్ ఆర్ లైక్ ఫీలింగ్ అబౌట్ కుమారి 29F. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నేను రాజ్ని అడుగుతాను. రాజ్, అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు, సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, డైరెక్టర్తో ఎలా ఉన్నావు, సెట్లు ఎలా ఉన్నావు, ఇలా అన్ని క్వశ్చన్స్ నీకు ఇప్పటికి అడిగేసి ఉంటారు. సో నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను నేను. ఆ క్వశ్చన్ అంటే అసలు హీరో ఎందుకు అవ్వాలనుకున్నావు? నేను అవ్వాలనుకోలేదు సార్. యాక్చువల్లీ చెప్పా డైరెక్టర్ అనుకుని వచ్చాను నేను. కాకపోతే దానికి ఉయ్యాల జంపాలకి స్క్రీన్ ప్లే నేను కూడా వన్ ఆఫ్ ద రైటర్స్ దానికి అయిపోయిన తర్వాత సడన్గా ఓ రోజు పిలిచి నేను హీరో అనుకుంటున్నా చేస్తావా అన్నారు. నాగార్జున గారు, సురేష్ గారు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు, రామ్మోహన్ గారు, అండ్ నేను వర్క్ చేసిన స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్. అండ్ హీరో అవ్వడం అనేది ఎన్నో సార్లు అదృష్టం సార్. అందులో ఒక మంచి సినిమా హీరో అవ్వడం అనేది చాలా అదృష్టం. నన్ను ఎవరు ఇలా అడగలేదు ఇంతవరకు, ఎందుకంటావు? అంటే మీరు మరీ బాగుంటారు కదా సార్, కుళ్ళేమో. ఇప్పుడు మేము బాగోకపోవడం వల్ల నేను చేసిన పర్లేదని ఫీల్. అంటే ఫ్రాంక్గా చెప్పంటే రాజ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడండి. నేను చాలా బాగుంటాను కాబట్టి నేను అడగలేదు, కరెక్ట్ ఆన్సర్ అది. ఓకే, సెకండ్ క్వశ్చన్. హెబ్బా సి తెలుగు ఇంగ్లీష్? इंग्लिश. ఓకే, तू क्या यूएस से आएगा? హెబ్బా పటేల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పాప తనకి ఏ భాష పూర్తిగా రాదు. सर कंटिन्यू. హెబ్బా మానసికంగా కానీ ఏమంటారు భౌతికంగా కానీ నువ్వు ఈ చిత్రం నిర్మించే సమయంలో నీ యొక్క అనుభూతులు కానీ నీ యొక్క అభిరుచులు కానీ అసలు అంటే అనుభూతులు కానీ అభిరుచులు కానీ లేకపోతే అసలు ఈ చిత్రం గురించి నీలో కలిగిన భావాలు కానీ ఏదైనా ఒక రెండు నాతో షేర్ చేసుకుంటావా? I did not understand one word of what you said. సేమ్ ఫీలింగ్ అండి. ఈ సెట్లో కూడా ఇలానే ఉంటుంది. డైలాగ్ చెప్పాక సేమ్ ఇలానే ఉంటుంది. ఐ డి నాట్ అండర్స్టాండ్ సార్ వన్ వర్డ్ అంటుంది. చెప్పండి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ టైంలో ఫ్రాంక్గా చెప్పాలని నాకు రాజ్ చాలా హెల్ప్ చేసేవాడు. But I didn't help. I didn't help. Yeah. No. Only two words, only two options you have. One is help or act. What did you do? You helped me or I acted? I helped you. That means you didn't act. Tell me. I acted. You acted, you didn't help me. Tell na. Ask some nice question, no please. So, see Heba. Usually, whoever హీరోయిన్ ఎవరైనా సరే యూజువల్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరు నువ్వు ఈ సినిమా చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్, సెట్లో ఎలా ఉన్నారు, పెద్ద వాళ్ళతో చేసినప్పుడు ఎలాంటి ఫీల్ అయ్యావు, సో అలాగే ఈ కాంబినేషన్ ఎలా ఫీల్ అయ్యావు, రాజ్తో ఎలా ఉన్నావు, సినిమా స్క్రిప్ట్ అసలు ఏం చూసి నువ్వు యాక్సెప్ట్, ఇలాంటి క్వశ్చన్స్ నీకు ఆల్రెడీ అందరూ అడుగుతుంటారు. సో ఐ డోంట్ వాంట్ ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఈ సినిమా ప్రాసెస్లో నువ్వు చాలాసార్లు ఫ్లైట్ ఎక్కావు కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? బాగా ఎక్కుతున్నాను ఫీల్ అయ్యావా? See, in the process while shooting time पे, yeah, you traveled in flight lot of times, no? Yeah. So पहले तुम कभी सोचा कि मैंने फ्लाइट में इतने सारे ट्रैवल करती हूँ बोल के कभी सोचा तू? दो mic चाहिए तुम. The biggest high for her is this free food. No, that is why I always tell production manager I want only Jet or Air India. I don't want Indigo or SpiceJet because they give free food. ఇది రికార్డ్ చేసుకోండి. ఇది కుమారి 21 హీరోయిన్ ఇలాంటివి మీకు ఏమంటారు? Please sir, pay little extra, book Jet or Air India because I want free food. And that is why I used to not eat lunch also and go so that I could save for the food. Seriously abba, I do accept with you because even me also I prefer because Air India or Jet Airways. And Air India food is nice. Yeah, because మన సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం సార్. Air India సెట్లో కూడా ఇలాగే మేము ఎదురైనా అవుట్ ఆఫ్ వెళ్ళి ఏదైనా మాట్లాడి రాజు అప్పుడప్పుడు పిలిచి లేదు సార్ మన సినిమా చేస్తున్నాం, మన సినిమా గురించి మాట్లాడాలని చెప్తారు రాజు. సో ఇలానే సెట్లో కూడా ఇప్పుడు నేను ఏదైనా హెబ్బాని ఏదైనా క్వశ్చన్ అడిగిన లేకపోతే హెబ్బా ఏదైనా చేసినా అలా బయటకి రాజు తీసుకొచ్చాడు. ఇప్పుడు రాజుని అడుగుతానండి నేను ఒక క్వశ్చన్. రాజ్ ఇప్పుడు
అలాగే ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు ఒక నేను హీరో అయిన తర్వాత నేను మామూలుగా హీరో అయ్యానా లేకపోతే డైరెక్టర్ అయినా సరే నన్ను ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇలా ఆన్సర్ చెప్పాలని నేను కొన్ని అనుకుంటాను చిన్నప్పుడు. అలాగే నువ్వేమైనా అనుకున్న పర్టికులర్ క్వశ్చన్ అని ఆన్సర్ ఏమైనా ఉందా? ఉంటే నాకు నేను అనుకున్న పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ ఏం లేదు, కానీ నేను బాత్రూంలో కూర్చొని ఎన్నో ఇంటర్వ్యూలు చేసుకునేవాడిని. ఇంటర్వ్యూలు అంటే అవార్డు స్పీచ్లు, ఆస్కార్ అవార్డు స్పీచ్లు, ఇది అది ఏం లేదు. అయ్యో బోల్డ్. What? ఇట్స్ రియల్లీ రాజ్ ఈస్ లైక్ వెరీ కూల్గా అండి. ఎందుకంటే అలా అందరూ యాక్సెప్ట్ చేయరు, కానీ తను బాగా యూజువల్గా రాజ్ యూజువల్లీ ఫర్ ఎవ్రీ యాక్టర్, ఫర్ ఈవెన్ మీ ఆల్సో, ఏ డైరెక్టర్ అన్నా సరే తను కూడా ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు. ఆస్కార్ అంత లేదులేండి, ఎందుకు అంత డిస్కషన్ ఎందుకు, కానీ ఏదో ఇమాజినేషన్ ఫ్రీయే కదా సార్. ఇమాజినేషన్ ఫ్రీయే, కానీ ఉంది బాత్రూంలో కదా, 4 walls మధ్య దాటట్లేదు అది. సో రాజ్ ఈస్ లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. అండ్ రాజ్ ఏమైతే తన బాత్రూంలో కళ్ళలు కన్నాడో, బాత్రూంలో కాకపోయినా అట్లీస్ట్ బయట అయితే మాత్రం నిజంగా అవి జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ గుడ్ హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు రాజ్. అండ్ నేను ఓపెన్గా చెప్తాను, యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా సందర్భాల్లో రాజ్ని చూసి ఇన్స్పైర్ అయిన థింగ్స్ ఉన్నాయి. ఎలా అంటే రాజ్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు నాన్ వెజ్ తింటాడు, అది భలే ఇన్స్పైరింగ్ ఉంటుందండి, నాకు ఇష్టం కాబట్టి. అలాగే రాజ్ మరో విషయానికి వస్తేనేమో ఏమైనా చక్కగా క్యారవాన్లో కూర్చుంటాడు, అది నాకు కూర్చోను, కానీ మనం కూర్చోలేము. సో ఇలాంటివన్నీ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి రాజ్తో. ఐ రియల్లీ లైక్, ఎవరు నమ్మరు, ఇంకొక ఫ్యాక్ట్ చెప్తానండి, ఈయన అవి సీరియస్ చెప్తే ఎవరు నమ్మరండి. ప్రతి ఇంటర్వ్యూలో మేము చెప్తున్నాం, ఒక హీరో ఒక డైరెక్టర్కి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఎక్కడో చిన్న అయినా ఉంటాయి. ఈ సినిమాలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, మీరు నమ్మరు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా మా ఇద్దరి మీద జరగలేదండి. అందుకోసం ఈరోజు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, కానీ ఎవరు నమ్మట్లేదు. అందరూ కెమెరా ముందు అలా చెప్తారా, కెమెరా వెనక్కి వెళ్తే ఆడో డైరెక్టరు అంటే హీరో అనుకున్నారు. కానీ నిజంగా చాలా వీ బికేమ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సినిమా మొత్తంలో ఒక్కసారి నేను రాజ్ని, నాకు తెలిసి రాజ్ని ఒకసారి నేను ఏదో టెన్షన్లో ఉండి ఒక మాట అన్న తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వచ్చేసి, సార్ ఏం సార్ స్కూల్గా ఉన్నాను సార్, ఏం సార్ అయినా కామన్ అని అంత సపోర్ట్ చేశాడు. అందుకే ఇతను హీరోగా నేను ట్రీట్ చేయను. ఈజ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అఫ్ కోర్స్ షీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. సో నా ఇప్పుడు రాజ్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఐ వాంట్ ఆస్క్ రాజ్, నేను హీరో అయ్యాను అనుకో, ఐశ్వర్య రాయ్తో హీరోయిన్గా చేయాలి, లేకపోతే సుష్మితా సేన్తో చేయాలి, ఇలాగా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు హీరో అయ్యావు కాబట్టి ఐశ్వర్య రాయ్ లేకపోతే కత్రినా కైఫ్ ఇలా పెద్ద హీరోయిన్తో చేయాలని నీకైనా ఫీలింగ్ ఉందా? ఒకవేళ ఉంటే ఆ ఫీలింగ్కి హెబ్బా పటేల్తో ఎంతవరకు నీకు మ్యాచ్ అయింది? అలాంటి ఫీలింగ్స్ చాలా ఉండేవి సార్. కట్ చేసి నా 3వ సినిమా, ఇంత పెద్ద సినిమాలో ఇది వచ్చేసరికి నాకు అర్థమైపోయింది, నా ఫ్యూచర్ ఇంతే, ఇంకా మనకి ఎలాగ అవకాశం ఉండదు కూడా ఊరికే. ఈ విషయంలో మాది రాజ్తో మనం రాజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే హెబ్బా పటేల్ ఈజ్ లైక్, మీరందరూ చూసారు పోస్టర్స్ కానీ అవి కానీ. ఇంకో గుడ్ న్యూస్ ర్యాండీ గారు బట్ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇంకోటి చాలా గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి నేను ఇంకోటి గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఈ మధ్యన ఏమైనా గుర్తుపడుతున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అందరూ మేకప్ వేసి కూడా మర్చిపోయారు. ఇప్పుడు పొద్దున కూడా మేకప్ వేసుకు వస్తుంది బయట. కానీ లేదు, నాకు అమ్మ వాట్సన్తో చేయాలని భయంకరమైన కోరిక. అమ్మ వాట్సన్ ఇది చెప్పాలి, అమ్మ వాట్సన్తో చేయాలని కోరిక. అమ్మ వాట్సన్, క్రిస్టన్ స్టీవర్ట్, ఎమ్మా రాబర్ట్స్. ఓకేనండి, ఇది చాలు, ఈ 3 చాలమ్మా నీకు. ఇంకా ఈ సెషన్కి చాలు. సో ఇప్పుడు హెబ్బా పటేల్ అన్న, హెబ్బా యూ వాంట్ టు బికమ్ నువ్వు హీరోయిన్ అవ్వాలనుకున్నావు. హీరోయిన్ అయిన తర్వాత నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయాలి, లేకపోతే ఇలా వర్క్ చేయాలి, అలా వర్క్ చేయాలి అని ఉంటుంది కదా. సో నువ్వు అలా అనుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? See, like, do you have any dream, like working with any big director? The other people will have like, I want to work with that director, I want to work with this director, and the mother. So do you have any that dream director with whom you really want to work? Thanks, and that's the answer. సో రాజ్, మనం మీరు అన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, చాలా బాగా చేస్తాను వీళ్ళిద్దరు. కానీ సో అంటే యూజువల్గా దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే నాకు ఒకటి ఆనందంగా ఉందండి, ఆలోచించి అలా ఆపింది. ఎందుకంటే అట్లీస్ట్ నేను లేకపోయినా సరే ఎవరూ లేరు.
కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను ఈ ఆన్సర్కి. బట్ రాజ్ ఇంకోటి ఇప్పుడు ఒక వన్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్. సో హౌ యూ ఫీల్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్స్? మన ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. అంటే ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారు. సుకుమార్ గారు మెయిన్ ప్రొడ్యూసర్, బట్ ఎవరైతే విజయ్ రెడ్డి గారు, థామస్ రెడ్డి ఆదూరి గారు, సో వీళ్ళ గురించి 2 ముక్కలు చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతుంటే డబ్బులు ఆలేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పాపం. నిజంగా దీనికి అర్థమైపోయింది ఇది, అది పరిస్థితి. లేకపోతే నవ్వదు. అర్థమైతే ఏం అర్థమైంది నవ్వేస్తుంది, దాన్ని తిట్టినా నవ్వేస్తుంది పాపం. అది సరే మన షూటింగ్లోని నేను మన ఇన్ని వర్కింగ్ డేస్లోని షూటింగ్ లేనప్పుడు అప్పుడు ఎంత ట్రావెల్లో కూడా ఒక్కసారి ఏ ప్రాబ్లం రాకుండా థామస్ గారు ఎంతో టెన్షన్ పడుతూ, కాకపోతే ఒక్క ప్రాబ్లం రాకుండా ఏమీ రాకుండా ఇంత సినిమాని పర్ఫెక్ట్గా వచ్చేలా చూశారు. అండ్ ద థింగ్ ఇస్, ఎక్కడ ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎక్కడ మిస్ అవ్వదు, ఏది మిస్, అన్నీ మేనేజ్ చేసుకుంటా, మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అన్నీ చేస్తా. ఐ థింక్ అది అంత ఈజీ కాదు, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. అండ్ కింద ఒక 10 మంది పనిచేసుకోవడానికి ఉండి ఒక్కొక్కరు మేనేజ్ చేయడానికి కూడా కాదు, వాళ్ళంతటి వాళ్ళే మొత్తం ప్రతి చిన్నది కేర్ తీసుకొని ఏదైతే ఏం చేసినా సరే చేసేది సరిగ్గా అవ్వాలి, చాలా బాగా అవ్వాలి అని ఆలోచించి, ఒక సినిమా సెట్స్లో పర్ఫెక్ట్ కావడం ఎంత ఇంపార్టెంటో తెలిసి, దాని ద్వారా ప్రమోట్ చేయడం ఎంత ఇంపార్టెంటో తెలిసి, అన్నీ పర్ఫెక్ట్ తెలిసి అన్నీ పర్ఫెక్ట్గా చేసి ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి ప్రతిసారి అంత ఈజీగా దొరకదు. అంటే ఈ యొక్క రెమ్యునేషన్ ఎవరేమో అని ఎక్కువ కొడుతుందండి, బట్ ఇస్తారు, చిన్నగా కొడితే ఓకే. Now Heba, see, now you should speak something, because the guys who are like sitting behind the camera, they are feeling very bad, you know, like they're a little bit upset that they really want to hear your voice. Okay, अभी तुम बोलो फिल्म के बारे में बोलो, और फिल्म के बारे में बोलो, या फिल्म के बारे में बोलो, और वैसे भी जो सुकुमार सर के साथ, रत्नवेलु सर के साथ, देवी सर के साथ काम किया ना तुमने, तो तुम कैसा लग रहा है तुमको ये सब लोगों के साथ काम करते समय? हाउ डिड यू फील दैट वर्किंग विद ऑल दिस? Felt nice. It felt nice. किसको? उन लोगों का, उनने तुमको? So बोलो. I can't talk, I'm sorry. So Heba, just tell me one thing I want to tell you. You know, set lo andi, this is like, you know, set lo Heba is like a very, ఏమంటారు, చాలా మంచి అమ్మాయి రూపాయి ఇవ్వలేదు ఎవరికి, నువ్వు ఏ రోజు మంచి అమ్మాయి చెప్తాను నేను. సో సెట్లో అమ్మాయి చాలా ఏమంటారు, సో ఇప్పుడు ఇది ఏంటంటే హెబ్బా పటేల్కి యూజువల్గా ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడపిల్లకి మేకప్ అంటే ఎంత ఇష్టం మీకు అందరూ తెలుసు, కానీ హెబ్బా పటేల్కి మేకప్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి, ఆడపిల్లకి మేకప్ ఎంతవరకు అవసరం అని అడుగుతాం. సి హెబ్బా, మై క్వశ్చన్ ఈజ్ లైక్, యూనో, ఫర్ ఎవ్రీ ఉమెన్, లైక్, యూనో, ఫర్ ఎవ్రీ girls like prefer more like doing makeup and all those things. So what did you feel, how do you feel like, you know, applying makeup to you? So exactly, how much interest you will show towards putting makeup? I love makeup. I used to especially get up early so that I could reach on time and do makeup on time. What kind of question is this? तो मेकअप मैन क्यों नहीं बना, हीरोइन क्यों बना? मेकअप దానికి మేకప్ వేసుకుంటా చాలా. So but see, no, all bad questions you're asking me, all good questions you're asking him. Okay, Because I am good and you are bad. No, ऐसा नहीं है. So I'll ask you a good question. How do you feel, like, you know, like you are the Kumari, right? The title itself you are playing, no? So but you just tell me your, like, you know, feeling about your age. Are you really 21 या 30 or whatever? वो mic है तुम्हारा? I fit 21 age group, so I'll maintain that. वो 21 का ड्रेस की बात नहीं कर रहा हूँ मैं, कैरेक्टर की बात कर रहा हूँ. I am not 21. Real age I will not tell you. I will tell you. She is 24 years old.
No, I ruined it for you, no? Now this will be there for my entire life. and It will be say, everywhere. okay, then say something about those 4 guys now, because they are sitting behind the camera. The one who's okay, I'll talk about them. The guy in the red t-shirt, he has laughed on all the jokes. Thank you very much for laughing at everything. The guy in the checkered shirt, I'm sorry, I don't know your name. You've been standing quietly, patiently, listening to everything we are saying. The guy, what's your name? Pawan, who's standing there and he's wondering why is he. Can you keep quiet? No. Now my mic is in her hands. And Pawan, who is wondering why he's doing this interview in the first place, what all people have to do to earn money. And then finally, Uday is wondering why is he here, what is he doing, what are they talking, what kind of promotion is this? तू कुमार टंडन के बारे में बोलना. Oh, you told me to talk about them. No, What do you feel whenever you see this poster? I feel like editing Raj Tarun out of that photo. They already took me out of it. You don't need to feel. I feel like he should not be there, only I should be there in that entire poster. So what? You'll be kissing yourself. No, मतलब a solo picture. सोलो पिक्चर चाहिए, फोटोग्राफर పిలిచి వాళ్ళు తీయించేద్దాం. ఓకే, సో సీరియస్గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మేము ముగ్గురు ఉన్నామండి. సో ఈ సినిమాకి మెయిన్ 3 పిల్లర్స్, ఒకటి వచ్చి సుకుమార్ గారు, ఒకటి దేవిశ్రీ ప్రసాద్ గారు, ఒకటి రత్నవేల్ గారు. సో ముగ్గురు మేము షేర్ చేసుకుంటాం, ఒక్కొక్కరి గురించి చెప్తాం. సో దేవిశ్రీ ప్రసాద్, రాండి సార్ గురించి ఈయన చెప్తారు, ఎవరు రాజ్ గారు చెప్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి హెబ్బా పటేల్ చెప్పొద్ది, సుకుమార్ గారి గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ నేనే చెప్తానండి. సుకుమార్ గారు గురించి చెప్పాలి అంటే లైక్ నా ఫస్ట్ సినిమా కరెంట్ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఒక ఎక్కువ ఏం రాలేదండి, 1-2 ఆఫర్స్ వచ్చాయి అంతే. అంటే సినిమాలు చేయమన్నారు, కానీ ఆ ఆఫర్లతో సినిమా చేసేదానికన్నా సుకుమార్ గారు లాంటి ఆయన దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో జస్ట్ ఒక నార్మల్ ఒక చిన్న రైటర్గా నేను ఆయన టీంలోకి ఎంటర్ అయితే చాలు అని అనుకున్నాను నేను. అందుకే నాకు వచ్చిన సినిమా ఆఫర్ అని వస్తే దాన్ని కూడా ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయకుండా సుకుమార్ గారు రైటింగ్ టీంలో జాయిన్ అవ్వడానికే ప్రయత్నించాను. అదృష్టం కొద్దీ నాకు ఆ అవకాశం వచ్చింది. సో ఆయన రైటింగ్ టీంలో నేను రైటర్గా జాయిన్ అయ్యానండి. సో నాకు ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు కూడా నేను అంత ఆనందంగా ఫీల్ అవ్వలేదు. సుకుమార్ గారి దగ్గర రైటింగ్ టీంలో వచ్చినప్పుడు అంత ఆనందంగా ఫీల్ అయ్యాను. దానికి కారణం అందరికీ తెలుసు సుకుమార్ గారు ఎంత క్రియేటివ్ డైరెక్టర్ అని. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్లో నేను ఎన్నో నేర్చుకున్నాను. అప్పుడు అనుకున్నాను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకునే ప్రాసెస్లో నాకు ఏంటంటే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని వింటే మన మనసుకి ఎంత ఆనందం వేస్తుందో సుకుమార్ గారి దగ్గర ఉంటే ఎప్పుడూ మంచి విషయాలు ఉంటాయండి. మంచి విషయాలతో పాటు ఇంకోటి ఏంటంటే ఆయన క్రియేటివ్ ఐడియాస్ని మనం వింటుంటే ఎంత ప్లెజెంట్ అయిపోద్ది అనమాట. సో నాకు ప్రాబ్లం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఆయనతో ఎక్కువసేపు ఆయనతో ఉంటానేమో. సో బాధ వచ్చినప్పుడు మాత్రం ఆయన గొప్ప ఐడియా చెప్తే దాంతో మొత్తం పోద్ది అనమాట. సచ్చే రిలేషన్షిప్ నాకు ఆయనతో ఉందని ఆ ప్రాసెస్లో 1 సినిమాకి నేను రైటింగ్ డిపార్ట్మెంట్ పేరు మొత్తం ఆయనే రాసుకుంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఏమంటారు మమ్మల్ని ఆయన జాయిన్ చేయించుకోవడం ఎక్కువ. సో ఆ 1 సినిమా జరుగుతున్న ప్రాసెస్లో ఈ కుమార్ 25 అనే కథ ఆయన ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని ఈ కుమార్ 25 అనే కథ చెప్పారు నాకు. అప్పుడు ఆ కథ నాకు బాగా నచ్చి ఇది సినిమా చేయొచ్చు అని మనం సినిమా చేద్దామని, కానీ ఆయన సరే కథ చేద్దామని ఆయన కథ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసి కొన్ని రోజుల తర్వాత నాకు అది చెప్తున్న ప్రాసెస్లో నాకు చెప్పారు నువ్వే ఈ సినిమా డైరెక్టర్ అని. సో ఆ రోజు నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అయినంటే నేను ఫస్ట్ సినిమా చేసిన 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలకి ఈరోజు నాకు డైరెక్టర్ అయిపోయాను ఆనందంగా. ఎందుకంటే డైరెక్టర్ అయిపోయాను, 4 సినిమా చేశాను నేను. కానీ ఆయన పిలిచి నాకు డైరెక్షన్ ఇచ్చారంటే ఆయన లెవెల్లో నేను ఒక స్టెప్ ఎక్కాను అనే ఫీలింగ్ మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బట్ ఇంకా చాలా ఉంది ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది, ఫర్దర్గా నేను అదే చేయబోతున్నాను. సో అలాంటి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అది కాకుండా ఫస్ట్ సినిమా అవకాశం ఇవ్వడమే కాకుండా ఒక మంచి టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్ రత్నవేల్ గారు లాంటి వాళ్ళు, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళని, వాళ్ళ గురించి నేనేం చెప్పను ఎందుకంటే వీళ్ళిద్దరు చెప్తారు. సో అలాంటి వాళ్ళని ఇచ్చి సినిమా చేయించారంటే ఆలోచించండి, ఒక సెకండ్ సినిమా డైరెక్టర్కి ఎంత నేర్చుకోవచ్చు చూడండి. సో ఐ లెర్న్డ్ ఎ లాట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సుకుమార్ గారికి నాకు నా పేరెంట్స్ యాక్చువల్లీ ఏమంటారు దిల్షునగర్లో ఉంటారండి, నేను ఇక్కడ ఉంటాను. సో నాకు తల్లి తండ్రి దూరం ఉన్నారు, అంటే కొంచెం దూరంగా ఉన్నారన్న ఫీలింగ్ ఉండదు. నా సిస్టరు లేకపోతే నా అన్న తమ్ముడు ఏమన్నా సరే అన్ని ఫీలింగ్స్ కూడా ఒక వ్యక్తి దగ్గర దొరకడం అనేది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అది. సో నాకు అన్ని ఫీలింగ్స్ ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన నన్ను తమ్ముడు అని పిలుస్తారు. ఆ తమ్ముడు అని ఎంత ఆప్యాయంగా పిలుస్తారంటే ఒకసారి తమ్ముడు అంటే అన్నీ పోతాయండి, ఏ మూడ్లో ఉన్నా ఏమున్నా అరే తమ్ముడు అంటారు అంతే, అన్నీ పోతాయి. సో అటువంటి రిలేషన్షిప్ మా ఇద్దరిది. సో అలాంటి రిలేషన్షిప్
షిప్లో ఈరోజు సినిమా చేసి ఇంకొక 3-4 రోజుల్లో నేను ప్రజల ముందుకి తీసుకురాబోతున్నాం. సో ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఆ ప్రొడ్యూస్ చేయాలనుకున్న మొదటి సినిమా అది నేను డైరెక్టర్ అయ్యాను. సో మా కుమార్ 29 తరపు నుంచి, సుకుమార్ గారి తరపు నుంచి గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా మా కుమార్ 29 సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. 100% ఇది ఈ యూత్లో జరిగే ఒక అబ్బాయి మధ్య జరిగే ఏమైతే ఉందో దాన్ని ప్రతిబింబించే సినిమా అండి. సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు సినిమాకి వచ్చి. అండ్ వీఆర్ గివింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ మెసేజ్. అది ఏంటంటే మీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ సినిమాని నేను దేహం అయితే ఆత్మ మాత్రం సుకుమార్ గారండి. సో అంతలా ఆయన ప్రేమించి ఎంతో ఆయన ఇష్టపడి చేసిన స్క్రిప్ట్ ఇది. ఆ సినిమాకి నన్ను దర్శకుడు చేసి నిజంగా నా అదృష్టం. అండ్ నాకు గొప్ప కాంబినేషన్ కూడా ఇచ్చారు. రాజ్ తరుణ్ అండ్ హెబ్బా పటేల్, బోత్ ఆర్ లైక్ సూపర్బ్ అనమాట. మీరు చూసే ఉంటారు, సెట్లో కూడా ఇలానే ఉంటాం, ఇలా హ్యాపీగానే మేము అబద్ధం చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. ఇలానే హ్యాపీగా ఎప్పుడు ఇలా చేసుకుంటే ఇంకా ఆపేద్దామండి, కామాలతో వెళ్ళిపోతుంది ఫుల్ స్టాప్ లేకుండా. ఇది కూడా రికార్డ్ చేసుకోండి, ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకుల తరపు నుంచి కూడా నేను ఒకటే చెప్తాను, సుకుమార్ గారికి నా శిరస్సు నుంచి నేను నమస్కరించాలి. ఏంటంటే ఆయన నాకు అన్నయ్య, అలాంటి వ్యక్తికి నేను తమ్ముడు అని నన్ను పిలుచుకున్న అదృష్టం నాకు ఇచ్చారని. అలాంటి వ్యక్తికి తమ్ముడు అయినందుకు నాకు అన్నిటికన్నా గొప్ప ఆనందం అదేనండి, సినిమా కన్నా గొప్ప ఆనందం ఓపెన్గా చెప్పాలంటే. సో గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకుల తరపు నుంచి నేను అన్నయ్యకి, సుకుమార్ అన్నయ్యకి చాలా నేను థ్యాంక్స్ చెప్పుకోకూడదు, ఎందుకంటే థ్యాంక్స్ చెప్తే మా ఇద్దరి మధ్య రిలేషన్ అనేది మళ్ళీ ఒక లెవెల్కి వచ్చేస్తుంది. సో పాయింట్ అంటే ఒక ప్రొడ్యూసర్గా ఏంటంటే ఆయన ఒక డైరెక్టర్ అయ్యిండి, ఒక ప్రొడ్యూసర్గా నాకు ప్రతిరోజు ఎంత ప్రోత్సహించారంటే, అనే ఈ సీను ఎలాగ మళ్ళీ తీయాలైనా అంటే లేదురా నువ్వు చేసేంత సినిమా ముఖ్యం మనకనే అంత ఫ్రీడమ్ ఎవరు. సో అలా ఇచ్చారంటే సుకుమార్ గారు నిజంగా ఆయన గొప్పతనం. సుకుమార్ సార్, వీ లవ్ యూ. నాకు ఈ సినిమా షూటింగ్లో నాకు భయంకరమైన నాకు ప్రతిరోజు ఎక్సైట్మెంట్ ఏంటంటే, షూటింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కెమెరా నేను ఉంటాను. అదే నాకు పెద్ద రత్నవేల్ సార్ లాంటి కెమెరామెన్తో పనిచేయడం అనేది ఎంతో అదృష్టం నాకు తెలిసి. ఆయన నాకు తెలిసి సినిమాలో నేను చాలా కష్టపడ్డా, బాగా చేశాను. కానీ నేను అంత బాగా పర్ఫామ్ చేయడానికి ఆయన కూడా చాలా ముఖ్య కారణం. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. ఎందుకంటే ఒక కెమెరామ్యాన్, ఒక యాక్టర్, ఒక కెమెరామ్యాన్గా ఒక యాక్టర్కి చాలా లిబర్టీ ఇస్తారండి, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అప్పుడు. గుర్తుందా సార్ అది చేసేటప్పుడు ఆయన మార్కోడ్ ఎవరు మొత్తం అంటే ఇప్పుడు నేను ఎగరచ్చు, గెంతచ్చు, దొరలో ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు ఐ విల్ బి లిబరేటెడ్. సో నేను అలా ఏమైనా చేయొచ్చు. సో అప్పుడు పర్ఫార్మెన్స్ వద్దన్న చాలా వస్తుంది. లిమిటెడ్ లైటింగ్ పెట్టుకుంటారు ప్రతి కెమెరామెన్, కానీ ఆయన కదా అదే ఉండదు. లిమిటెడ్ లైటింగ్ ఉండదు, మార్క్ కూడా ఉండదు, ఫోకస్ కూడా మేనేజ్ చేసుకుంటారు, ఆయన మొత్తం చూసుకుంటారు. అండ్ హీజ్ మాస్టర్ కాబట్టి ఆయన తెలుసు ఆయన ఫ్రేమ్ ఎలా పెట్టినా సరే నేను ఫ్రేమ్ చాలా బాగా పెట్టగలను, ఎక్కడ పెట్టినా ఫ్రేమ్ బాగా పెట్టగలను కాన్ఫిడెన్స్ అనుకుంటారు, బికాజ్ ఈజ్ అ మాస్టర్. సో అలాంటి వ్యక్తితో పనిచేయడం అనేది నాకు తెలిసి నాకు జగడం 1 సూర్యసన్నకృష్ణను అవన్నీ చూసి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అలాంటి ఆయనతో పనిచేయడం నాకు నిజంగా చాలా అదృష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ బేసిక్గా సుకుమార్ గారిలోని, దేవిశ్రీ గారిలోని, రత్నవేల్ గారిలోని కామన్గా ఉండేది, వాళ్ళ ముగ్గురు చాలా మంచి మనుషులు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, కానీ చాలా మంచి మనుషులు, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఒక హీరో, ఒక డైరెక్టర్, అందరూ ఒకటే, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో బాగుంటారు, అందరినీ ఈక్వల్గా చూస్తారు. మేబీ అందుకని వాళ్ళ ముగ్గురు అంత క్లోజ్ చేయాలి. సో బేసిక్గా ఈ కాంబినేషన్, ఎస్పెషలీ రత్నవేల్ గారితో పనిచేయడం, అండ్ ఆయన ఈ సినిమాలో నైట్ షూట్ అంటే నాకు భయం వేసేది, చూస్తే ఎక్సైట్మెంట్ అనమాట. లైటింగ్ ఎక్కడి నుంచి చేసేవారో తెలియదు. సో ఒక్కొక్క షాటు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ మా హీరోయిన్ కూడా అందంగా చూపించారు ఆయన. హీ సచ్ అ జీనియస్. అండ్ నాకు తెలిసి నేను ఇట్స్ నాట్ అ జోక్, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో నేను దీనికి ముందు 2 సినిమాలు చేశా, దీని తర్వాత చాలా సినిమాలు చేస్తా, కానీ నేను జీవితంతో ఈ సినిమా నాకు మర్చిపోలేనండి. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో అందంగా ఉన్నంత ఇంకో సినిమాలు ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు. నాకే అనిపించింది చూసుకుంటారా నేనేంటి బాగున్నానని చెప్పి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు రత్నవేల్ సార్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ, ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 20th November. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. చాలా మంచి సినిమా, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. రత్నవేల్ సార్, we love you sir. DSP sir is my most favorite musician ever, and I think the first time I heard any Telugu song was by him, and ever since that day I had decided that there was going to be some time in my career that there was going to be music in my film by Devishi Prasad sir, and I'm so lucky and I'm so happy that it happened in the very next film. And this film, like,
because of Sukumar sir and Ratnavelu sir, there's already a level to this film. But I think what made it most special was the music, and it was by Devishi Prasad. I think that was the biggest highlight and the biggest selling factor for me. And he's done a fabulous job with the album, like he does always. It's not the first time he's done. He's given good tracks. As he's always done a fabulous job. He's done it with this movie also, and I'm very, very thankful to him for being a part of this film, for doing this film. Thank you very much, sir. I hope to work with you again and again and again in the future. Ratnavelu, barking dogs. మీరు కూడా సరిగ్గా కూర్చోబెట్టాలండి. వాళ్ళేమో డాగ్ జిక్స్ అంటారు, నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవరు అన్నట్టు నన్ను ఎందుకని ఇన్వాల్వ్ చేస్తారు మధ్యలో? నన్ను ఆ కార్నర్ ఏదో చెప్తుంటే నాకు టెన్షన్ లేదు కదా. నన్ను సెంటర్లో కూర్చోబెట్టి Ratnavelu sir, thank you so much for being a part of Kumari 21F. It is you who's taken the movie to a completely different level. It's you who's brought life to this film. It's you who's been the biggest pillar, not only to the he's helped Pratap sir, he's helped me, he's helped Raj Tarun. He's gone beyond his responsibilities and duties as a cinematographer and taken this film to a different notch. Like Sukumar sir gave it life, but I think Ratnavelu sir took it to a completely different. And I'm very, very grateful to I don't think if I'll be able to have Ratnavelu sir in all of my future films, but I'm very happy. But I'm very, very grateful that I at least got to work with him once in a lifetime. It's been the experience of a lifetime, and I'll cherish it forever and forever. DSP sir, we love you sir.